अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले के जहीराबाद टाउन के मोहम्मद ताजुद्दीन को मोहम्मद हसन ने कई बार इस शक पर मुतनबा किया कि वो हर नए चांद और पूरे चांद पर काला जादू कर रहा। ताहम जब ताजुद्दीन इस शुबा में नमाज के लिए मस्जिद जा रहा था कि वो अभी भी काला जादू कर रहा। मुलजिम हसन और मुकर्रम उसे मोटरसाइकिल पर ले गए और कस्बे की चनारेड्डी कॉलोनी में वाक़ एक गन्ने के बाग में ले गए। जहीराबाद के डीएसपी सैयद ने बताया कि उन्होंने उसे आधे घंटे तक बेदर्दी से मारा पीटा और फिर ताजुद्दीन की गर्दन पर तेजधार चाकू से 2 वार किए, जिससे वो खून बह गया और बादजा मुलजिमान हसन, मुकर्रम और अकबर लाश को गाड़ी में ले गए और कुएं में फेंक दिया। तीनों ने खुद को पुलिस के हवाले कर दिया और वाक़या बयान किया, जिसके बाद लाश बरामद कर ली गई। तीनों को अदालत में पेश करके रिमांड हासिल कर लिया गया। తేదీ 12/7/2025 మధ్యాహ్నం 2 గంటల సమయంలో మధ్యాహ్నం 12 గంటల సమయం నమాజ్ సందర్భంగా మొహమ్మద్ తాజుద్దీన్ సన్ ఆఫ్ చోటా మియా 28 ఇయర్స్ ఉంటుంది. అతను వస్తుంటే హసను, షేక్ ముక్రమ్, అక్బర్ అండ్ జుబేర్ ఈ నలుగురు ఏం చేసినాడు, ఇద్దరు మన హసన్ ప్లస్ అక్బర్ ఇద్దరు కలిసి అతన్ని పట్టుకున్నారు. పట్టుకొని నీకు చేతబడి సోర్సరీ చేయవద్దని చాలాసార్లు చెప్పినాము, నువ్వు వినలేదని చెప్పేసి బైక్ మీద అతన్ని తీసుకుపోయి మాణిక్ ప్రభు మోల్లా ఏరియా నుంచి తీసుకుపోయి అక్కడ అతనితో డిస్కస్ చేసేసి ఎన్నిసార్లు చెప్పినాను పదే పదే ఇదే చేస్తున్నావు అని చెప్పి, అమావాస్య పౌర్ణమి రోజు చేస్తున్నావు అని చెప్పి అతనికి చెప్పినా కూడా నువ్వు వినట్లేవు అని చెప్పేసి అతని చేతులతో కట్టేసి మన వెపన్తో నైఫ్ కత్తితో కొట్టడం జరిగింది. అతని గాయాలతో చనిపోవడం జరిగింది. అతన్ని తీసుకుపోయి అల్లన్నా రెహమత్ నగర్ అల్లన్నా ఫ్యాక్టరీ నియర్ దగ్గర ఉన్న ఆ బావిలో పడేసిరు కట్టేసి. ఇతనికి జుబేర్ కూడా తనకు చనిపోయిన తర్వాత కవర్లో తీసుకుపోవడానికి, పాలిథిన్ కవర్లో తీసుకుపోవడానికి వచ్చినప్పుడు ఈ జుబేర్ కూడా కవర్ తీసుకొని తన కారులో హెల్ప్ చేయడం జరిగింది. ఆ కారులో తీసుకొని బావి దగ్గర అతనికి హెల్ప్ చేయడం జరిగింది. A4 ముఖ్యంగా A1కు A1, A2, A3 తరచుగా అతనికి చెప్పేవారు ఈ బాణమతి సోర్సెస్ ఇట్లాంటివి చేయవద్దని చెప్పినా కూడా మన మొహమ్మద్ తాజుద్దీన్ వినట్లేని కోపంతో మనసులో పెట్టుకొని చంపాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకుపోయి 12 నైట్ అతన్ని చంపడం జరిగింది. 13 మార్నింగ్ వాలంటరీగా అక్యూజ్డ్ని సిఐ గారు, సిఐ శివలింగం గారు, జైరాబాద్ టౌన్, మళ్ళా వినయ్ కుమార్ టీము వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ చేసిన నేరం ఒప్పుకోవడం జరిగింది. వారి వద్ద నుండి ఆ కత్తిను మళ్ళా మన కారు వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. మృతుడికి బావిలో తీసిన తర్వాత వాళ్ళ భార్య కూడా బాడీని ఐడెంటిఫై చేసిన తర్వాత మేము బాడీని హాస్పిటల్లో పంపించేసి పంచనామా నిర్వహించిన తర్వాత డెడ్ బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ఉన్న 4 ముద్దాయిని ఇంట్రాగేషన్ తర్వాత వాళ్ళు ఒప్పుకున్నందుకు నేరాన్ని కన్ఫెస్ చేయడం జరిగింది. ఆ నేరం ఒప్పుకున్నందుకు ఈరోజు వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతున్నాము. ఇన్వెస్టిగేషన్ సిఐ జైరాబాద్ టౌన్ శివలింగం గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎస్ఐ మరియు వినయ్ మరి ఐడి పార్టీ అందరికీ ఎస్పీ గారి తరఫున, నా తరఫున అందరికీ వారికి ధన్యవాదాలు. వితిన్ 6 అవర్స్లోనే కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. వారికి అభినందనలు. తాజుద్దీన్ యాక్చువల్గా ప్రైవేట్ ఎంప్లాయ్ అయిన మహేంద్రలో మనసులో పెట్టుకొని చేస్తాడని చెప్పేసి వీళ్ళు అనుమానంతో నన్ను తీసుకుపోయి కొట్టి చంపినారు.